ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಆತ್ಮವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ರಕ್ತಕೋಶವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಶರೀರವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಆತ್ಮವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ ಆತ್ಮವಿಡವೇ. ಓಂ ಬಂದು 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 ನ ಬಂದಾಯ రక్తకోశవిడవే. ఎవరది? అసలు ఎవరు మీరు? ఇంట్లోకి ఎందుకు వచ్చారు? మీ ఇంటి ఒక లెటర్ వచ్చిందండి, అది ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. వస్తే వచ్చింది, అయితే సరాసరి లోపలికి వచ్చేస్తారా? సరే, వస్తే వచ్చారు. ఇక్కడ జరిగింది చూసింది ఎవరికి చెప్పకండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, కాదని ఎవరికైనా చెప్తే దీన్ని చాలా పెద్ద విషయం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. సరే, క్షమించండి. రే బావా, మొన్న శివాలలో అమ్మాయి కనిపించకుండా పోయినని చెప్పా కదరా, ఆ అమ్మాయి ఈరోజు కనిపించిందిరా. అవునా? ఎక్కడ బావా? మన పక్క ఊర్లో ఉత్తరం వస్తే ఇవ్వడానికి వెళ్ళా, ఆ అడ్రస్లో అమ్మాయి ఉందిరా. బావా, నీకు కనిపించకుండా పోయిన అమ్మాయి, అది నీకు నచ్చిన అమ్మాయి మళ్ళీ నీకు కనిపించిందంటే నువ్వు ఇక్కడ మర్చేసుకొని పుట్టేసావురా. కానీ కానీ ఏంట్రా? ఎవరికి చెప్పకండి. ఆపేసావేంటి? చెప్పు, ఆ, ఏంటి? అదే ఆ అమ్మాయి పేరు మీనాక్షి, అదే గుర్తుంచుకుందామని. ఏదైతే ఏముందిలే, అమ్మాయి నీకు నచ్చింది, నీ ప్రయత్నం మీద నువ్వు చెయ్యి. సరే, నేను కలుస్తాను. బావా, కలుస్తాలేరా. ఎందుకింత ఆలస్యమైంది? ఈరోజు శంకర ఇంటికి వెళ్ళాను, ఆయనకి లెటర్ ఇద్దామని. ఆయన మొత్తం లెటర్ డెలివరీ ఇచ్చి వెళ్ళమన్నారు. అది నీ బాధ్యత, అది మొత్తం నువ్వే నిర్వర్తించాలి. అందుకే నాన్న ఆలస్యమైంది. రా, చేయి కడుక్కుని రా, భోజనం చేద్దాం. సరే నాన్న. మీనాక్షి గారు, మీరేంటంటే ఈ టైంకి మా ఇంటికి వచ్చారు? నేను మీకు అప్పుడే చెప్పాను, అక్కడ చూసింది అక్కడే మర్చిపోమని. కానీ నువ్వు నన్ను తలుచుకున్నావు, అందుకే వచ్చాను. నువ్వు నన్ను తలుచుకున్న విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు నన్ను తలుచుకోగానే నేను నిన్ను తలుచుకున్నాను. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నేను అదే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని తలుచుకున్నాను మీకెలా తెలుసండి? ఏమో, నాకు తెలిసిపోయింది. రా,
నీ కోరిక నేను తీరుస్తాను. ఉమ్. ఈ రాత్రి మిమ్మల్ని చూడడం ఏంటో, మనం ఇలా కలవడం ఏంటో నాకేం అర్థం కాలేదండి. కానీ చాలా బాగుంది. మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద నాకంటే అదృష్టవంతులు ఎవరు లేరని అనిపిస్తుందండి. ఈ రాత్రి నుండి ప్రతి రాత్రి మనం ఇలాగే కలవాలి. కలుద్దాం. సరే అండి, రండి వెళ్దాం. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. కానీ మీరు ఒక్కరే ఎలా? పర్లేదు, నువ్వు వెళ్ళు. మీరెందుకండి ప్రతిసారి రాత్రి కలుస్తారు? పొద్దున ఎందుకు కలవరు? నాకు నువ్వు పొద్దున కంటే రాత్రి అందంగా కనిపిస్తావు. అయితే ఆదివారం కలుద్దామా? అమ్మో, ఆదివారం, అందులోనూ అమావాస్య, అవసరమా? ఆ రోజు నా పుట్టినరోజు అండి. అవునా? అయితే ఖచ్చితంగా కలుద్దాం. సరే, నేను బయలుదేరనా? మరి మీరు? నేను వెళ్తానులే. రాజా, ఎందుకింత ఆలస్యమైంది? ప్రతిరోజు ఇలాగే ఆలస్యంగా వస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో పని ఉందని వెళ్ళాను. ఇంత అర్ధరాత్రి వేళ నీకేం పనిరా? చెప్తున్నా కదా నాన్న పని ఉందని. అదే అడుగుతున్నా, ఏం పని అని. చెప్తున్నా కదా నాన్న పని ఉందని. అడుగుతున్నా కదా, చెప్పు. చెప్తే అర్థం కాదా పని ఉందని? పదే పదే అడిగి విసిగించకు. జరుగు. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి చందమామని దూరం నుంచి చూడడమే, దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారండి. మన బంధానికి ఒక పేరుంటే బాగుండేది కదా, ప్రేమలాగా. ప్రేమ మనిద్దరిది ప్రేమ కాదు, మనిద్దరిది ఆత్మబంధం.
కొన్నిసార్లు మీరు అనే మాట నాకు అర్థం కావండి. కొన్ని మాటలు అర్థం కాకపోతేనే మంచిది. అన్నట్టు ఈ ఆదివారం నీ పుట్టినరోజు కదా. అవునండి. ఆ రోజు మనిద్దరం మా ఇంట్లోనే కలుద్దాం. సరాసరి మా ఇంటికి వచ్చేయి, మర్చిపోవద్దు. ఆ రోజే నీ ఆత్మ నా ఆత్మలో కలిసే రోజు. సరే అండి, నేను వెళ్ళనా మరి? ఉమ్, మరి మీరు? నేను వెళ్తానులే.